బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కి నిరసనగా మావోయిస్టు పార్టీ వాళ్ళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూడా అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలకు అర్ధరాత్రి నుంచే బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. జిల్లాలోని వెంకటాపురం వాజేడు మండలాల్లో కాటన్ సెర్చ్ చేపట్టారు పోలీసులు. మావోయిస్టులకు సహకరించొద్దని ప్రజలను హెచ్చరించారు. వెంకటాపురం మండలం సీతారాంపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇటీవలి ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నిరసనగా మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, మొన్న జరిగిన ఎన్కౌంటర్ అంటే ఈ పోయిన నెలలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా కర్రెగుట్టల వద్ద కూడా భారీ ఎత్తున కూడా మావోయిస్టు చనిపోయారు. అయితే వీళ్ళందరూ చనిపోయిన నేపథ్యంలో పూర్తిసారి కూడా మావోయిస్టు భారత్ బంద్ అయితే పిలిపించినట్టు పరిస్థితి కాబట్టి, ఈ భారత్ బంద్ అనేది సంపూర్ణంగా చేయాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిటైతే లేఖ విడుదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా భారత్ బంద్ నేపథ్యంలో పూర్తిస్థాయి కూడా ఏజెన్సీ ప్రాంతాల మొత్తం కూడా అలర్ట్ అయినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నట్టు అంటే ఉమ్మడి జిల్లాల లెక్క చూసుకుంటే ఇది ఖమ్మంతో పాటు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లాతో పాటు కొన్ని ఆదిలాబాద్ జిల్లా ఈ పూర్తి స్థాయిలో కూడా కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు గతంలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా హైలైట్ అయిన పరిస్థితి కాబట్టి, ప్రధానంగా మావోయిస్టు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువ కూడా కవింపు చర్యలకు చేసే అవకాశం నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా హైలైట్ అయిన పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా భారీ ఎత్తున కూడా చెక్ పోస్ట్ పెట్టారు. తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా ఒక హైలైట్ అయితే ఉన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న ఐఈడి పేలిన ఘటనలో మావోయిస్టులు సుక్మా జిల్లాలోని కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడి పెట్టారు. ఆ పేలిన ఘటనలో దాదాపుగా ఏఎస్పీ కూడా చనిపోయారు. అంతేకాకుండా చాలా మంది భద్రతా బలగాలకు కూడా గాయాలైన పరిస్థితి కాబట్టి, ఒక సిఐ డిఎస్పీ లాంటి అధికారులకు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ గాయాలైన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో హైలైట్ అయ్యారు. ఎందుకంటే నిన్న ఈ రోజు బంద్ ఉన్న నేపథ్యంలో నిన్ననే మావోయిస్ట్ ఆల్రెడీ ఘాతకాన్ని తెగబడిన పరిస్థితి కాబట్టి ఏఎస్పీని కూడా పట్టున పెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా హైలైట్ అయింది. అంతేకాకుండా మావోయిస్టు ప్రాబల్యం ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే ఈ రెండు రాష్ట్రాలు అటు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతాల్లో అటు ఇటు పోయే ప్రజలను మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ బార్డర్ అంటే రాష్ట్ర బార్డర్ దాటాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆధార్ ప్రూఫ్ ఇవన్నీ చూపెట్టాలి. జిరాక్స్లు కూడా ఆ చెక్ పోస్ట్ దగ్గర సబ్మిట్ చేసాకనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం లేకపోతే మాత్రం ఇప్పటికే అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏజెన్సీ ప్రాంతాలకు అంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాంతాల్లో మావోయిస్టు కదలికల నేపథ్యంలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా కూడా అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు కూడా నిలిపేసినట్టుగా ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు పూర్తి స్థాయి కూడా బస్సులు దగ్నం చేసినట్టు అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా బస్సులు నడపమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాకపోతే, ప్రధానంగా చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అదేవిధంగా ములుగు జిల్లా, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాల ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇవన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా బస్సులు నిలిపేసినట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే భారీ ఎత్తున కూడా రోడ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి పడుతుంది. ఎందుకంటే అనుమానితులు ఎవరున్నా సరే ఖచ్చితంగా ఫోన్లు కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ హోటళ్ల మీద కూడా అంటే లాడ్జీల మీద హోటళ్ల మీద కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అర్ధరాత్రి నుంచి తనిఖీలు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది. అయితే అనుమానితులు ఎవరైనా వచ్చి హోటల్ రూములు కనుక తీసుకున్న మాత్రం ఖచ్చితంగా పక్క సమాచారం పోలీసులకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఐడి తీసుకున్న తర్వాతనే భద్రాచలం ఇలాంటి ప్రాంతాల్లో రూములు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా ఒక హైలైట్ అయితే ఉన్నట్టు పరిస్థితి కాకపోతుంది. ఎందుకంటే మావోయిస్టులు చాలా రోజుల తర్వాత భారత్ బంద్ పిలిపించారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే వాళ్ళ చీఫ్ ఏదైతే ఉందో నంబాల కేశవరావు చనిపోయిన పరిస్థితి కాబట్టి ఆయనతో పాటు ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్లు 27 మంది
చనిపోయారు. తర్వాత కర్రెగుట్టల వద్ద కూడా భారీ ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి కాబట్టి అందరికీ నివాళులు అర్పిస్తూ ఈ రోజు భారత్ బంద్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ముందే అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైన పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంటే తెలంగాణలో పెద్దగా బంద్ ప్రభావం కనపడకపోవచ్చు కానీ ఛత్తీస్గఢ్ లో మాత్రం ఖచ్చితంగా బంద్ ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో స్వచ్ఛందంగానే బంద్ పాటిస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల ఉనికి ఇక్కడ పూర్తిగా ఉన్న నేపథ్యంలో ఇంకా కవింపు చర్యలు నిన్ననే ఒక ఘటన చోటు చేసుకుంది, ఏసుకుని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఛత్తీస్గఢ్ లో స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బంద్ చేస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆర్టీసీ అనేది ఉండదు కాబట్టి ప్రైవేటు వాహనాలు వీటిని మాత్రం వాళ్ళు స్వచ్ఛందంగానే నిలిపేశారు. ఎందుకంటే వాటిని కూడా తగ్నం చేసే అవకాశం నేపథ్యంలో అవన్నీ పూర్తిగా కూడా వాళ్ళ వాహనాలు నిలిపేశారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే రోడ్ల నిర్మాణం కానీ ఇతర వర్కులు నడుస్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకైతే అర్ధరాత్రి తరలించే పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణంలో ఒక హై టెన్షన్ అయితే ఉంది. ఇప్పటికే ఆ పోలీస్ బలగాలు కూడా చూసుకుంటే భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు అడవులు మొత్తం కూడా కొమ్ములు నిర్వహిస్తున్నది. ఎందుకంటే ఎక్కడైనా మావోయిస్టు కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది, వాళ్ళ ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొన్న రిలీజ్ చేసిన లేఖలో ఖచ్చితంగా నెత్తుటి బాకీ తీర్చుకుంటామని చెప్పేసి ఆ లేఖలో చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఖచ్చితంగా ఎవరిపైన అటాక్ చేయొచ్చు. అధికారానికి సంబంధించిన ఏదైతే బీజేపీ అక్కడ ఛత్తీస్గఢ్ లో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ కూడా బయట తిరగకూడదని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఏదంటే బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్ళకూడదు. ఓపెనింగ్లు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఏదన్నా కార్యక్రమాలు పర్సనల్ కార్యక్రమాలు కానీ సింగిల్ ఎట్టి పరిస్థితులు వెళ్ళదు. పోలీస్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వెళ్ళాలని చెప్పేసి కూడా అక్కడ హైలైట్ చేసింది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు ఉన్నారో సరిహద్దు ప్రాంతాలు ఏదైతే మావోయిస్టు ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా పోలీస్ అనుమతులు లేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగొద్దని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ నాయకులకు కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ రోజు వాయిదాలు వేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ప్రధానంగా చూసినట్టయితే మావోయిస్టు సంబంధించి బంధు ప్రభావం మాత్రం ఎక్కువ ఛత్తీస్గఢ్ మీద కనపడుతున్న పరిస్థితి కాబట్టి అక్కడ పూర్తి స్థాయి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. అక్కడ బీజేపీ నేతల్ని అలర్ట్ చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా ఎవరిని కూడా బయటకు తిరగని అని అక్కడ ఉంది. సోని రైట్, థ్యాంక్ యూ నవీన్.